కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాలకు చెందినటువంటి బీజేపీకి సంబంధించిన దాదాపు 1000 మంది ఓబులేష్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుగ సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కాదని విమర్శించారు. బీజేపీ రెడ్డి గారు ఇద్దరు కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి పార్టీ నుంచి కూడా వివిధ పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వైపు మగ్గు చూపిస్తున్నారు. అందరూ కూడా జగనన్న చేస్తున్న పారదర్శక పరిపాలన మాట మీద ఉండి నమ్మకంగా ప్రజలలో నమ్మకాన్ని కల్పించి వారి భవిష్యత్తులో వారి జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగనన్న 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో దానికి ఈరోజు మేనిఫెస్టో కూడా ఎంతో నమ్మకంగా ఎంతో ఒక పారదర్శకంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేనిఫెస్టోని కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా జనం అందరూ కూడా మరి మిగతా పార్టీ లీడర్స్ కూడా ఆకర్షితులై మన పార్టీలోకి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. శివ గారికి, రవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు అందరం కలిసి కృషి చేయాలి. అయితే ఇంకొక 10 రోజుల్లో మనం అందరం కూడా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి విజయం సాధించుకొని మనందరం కూడా సంతోషంగా మన ప్రభుత్వాన్ని సాధించుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి వారందరికీ కూడా హర్షిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గోనెగండ్ల మండలం ఓబులేష్ నాయుడు నా పేరు. చిన్నమరుడు విలేజ్ నాది. మేము బీజేపీ పార్టీ తరఫున 9 సంవత్సరాల నుంచి పనిచేసినాము. మాకు జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వల్ల మేము ఎంతో కృషి చేసినాము. మాకు ఇష్టపూర్వకంగానే బీజేపీ వైఎస్ఆర్ పార్టీ బుట్టా రేణుగ మేడంని వచ్చి మేము కల్చరల్ 1000 మంది పైగా వచ్చి మేము కల్చరల్ చేరడం జరుగుతుంది. మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కండవా కప్పుకోవడం జరిగింది. మేము పార్టీని ముందుకు తీసుకుపోతామని, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి ఫుల్ కృషి చేస్తామని, బుట్టా రేణుగమ్మను మేము ఎమ్మెల్యే తలపలో గెలిపించుకుంటామని